స్మోకర్స్ కి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందా? మిత్ అండి. ఎందుకంటే నాన్ స్మోకర్స్ లో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. చాలా మంది నాన్ స్మోకర్స్ లో కానీ ఫిమేల్ పేషెంట్స్ లో కూడా మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు. ఆస్తమా ఉన్న వాళ్ళు వెరీ వెల్ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. అది కూడా మనకి కమ్యూనిటీలో ఉన్న మిత్ అది. ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదని. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ఫాక్ట్ ఆస్తమాని ఇంకా హెల్ప్ చేస్తుంది. ఆస్తమా ఉందని చెప్పి మీరు ఎక్సర్సైజ్ లిమిట్ చేసుకోవటం కానీ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం కానీ చేయకూడదు. సివియర్ కోల్డ్ ఇన్ఫెక్షన్ తర్వాత కంటిన్యూస్ గా దగ్గు రావడం అనేది నార్మల్. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో సివియర్ కోల్డ్ తర్వాత పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ అంటామండి. అలాంటప్పుడు కొంచెం మనకి కాఫ్ రావచ్చు కొన్ని డేస్, కానీ అది ప్రొలాంగ్ అవుతుంది ఆర్ మోర్ దెన్ 3 weeks క్రాస్ అవుతుందంటే సంథింగ్ ఈస్ నాట్ గుడ్ ఇన్సైడ్. ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని రీజన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి.